చాలాసార్లు మీకు స్పష్టం చేశాను. దేవుడు పరలోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అని మీరు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు, అది పెద్ద బ్లెండర్. అది దేవుడు పరలోకంలో ఉండటానికి ఇష్టపడే దేవుడు కాడు. ఆయన ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాడు అనేది మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి మీ అందరి చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరవండి, నేర్చుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నెక్స్ట్, అందుకు దేవుడే ఇలా సెలవిస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడట. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టం చేస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారిలో నివసిస్తాను అన్నాడు. నెక్స్ట్, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండండి అన్నాడు. ఈ ప్రత్యేకత అనే పదం ఇశ్రాయేలీల లెక్కల్లో వేరు, క్రైస్తవుల లెక్కల్లో వేరు. ఆ విషయాన్ని మొన్న రాజమండ్రి సభల్లో కూడా చెప్పాను మీకు. 2వ రోజు ఇశ్రాయేలీలు తిండిని బట్టి కూడా మనుషుల్ని వేరు చేశారు. మన దురదృష్టం కొద్దీ క్రైస్తవులు కూడా తిండిని బట్టి మనుషుల్ని ఏం చేస్తున్నారు, వేరు చేస్తున్నారు. తిండంతా ఒక దేవుడిదే అని నమ్ముతున్నప్పుడు మళ్ళీ ఈ తిండి మాది, ఆ తిండి మీదని ఎలా చెప్పగలుగుతున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. తిండిలోకి ఏమైనా అపవిత్రత సాతాను పంపించగలడా అని అడిగితే ఒక్కడి దగ్గర సమాధానం ఉండదు. ఒకవేళ తిండిలోకి అపవిత్రతను పంపించగలిగే శక్తి సామర్థ్యాలు సాతానుగాడికి కనుక ఉండుంటే అది మీరు తెలిస్తున్నా లోపలికి వెళ్ళి మిమ్మల్ని హామ్ చేస్తుంది, తెలియకుండా తిన్నా లోపలికి వెళ్ళి మిమ్మల్ని ఏం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. అది విశ్వాసానికి సంబంధించిందే తప్ప పదార్థానికి సంబంధించింది కాదు. అక్కడ నీకు క్లియర్ కట్గా విశ్వాసం బలంగా ఉంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు. ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. సమస్తాన్ని సృష్టించింది ఎవరు? ఆ ఒక్కడే దేవుడు. మిగిలిన ఏ పదార్థంలోనూ దేవుడు లేడు. నేను అదే చెప్పాను మీకు. మరియమ్మ బొమ్మలో మరియమ్మ ఉండదు, ఉంటుందా? మరియమ్మ బొమ్మలో మరియమ్మ ఉంటుందా? ఉండదు. ఏదో అంటారు కదా, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, పులిహోరలో పులు ఉండదు అంటారు. చూశారు? అలాగా మరియమ్మ బొమ్మలో ఎవరుండరు? మరియమ్మ ఉండదు. యేసుప్రభు బొమ్మలో ఎవరుండరు? యేసుప్రభు ఉండడు. అలాగని దయ్యం బొమ్మలో ఎవరుండదు? దయ్యం ఉండదు. సాతాను బొమ్మలో ఎవరుండడు? సాతాను ఉండడు. అవి బొమ్మలు మాత్రమే. ఇది విషయం మీకు అర్థమైతే బొమ్మలోనూ ఏమీ లేదు, బొమ్మ ముందు పెట్టిన దాంట్లో కూడా ఏమీ లేదు. బలహీనుడు మాత్రం ఉందనుకుని తింటాడు కాబట్టి వాడి మనస్సాక్షి అపవిత్రం అవుతుందని చెప్తోంది బైబిల్. అంతే, క్లియర్, సింపుల్. ఇప్పుడు ఒక పదార్థాన్ని చూడగానే ఈ పదార్థం అపవిత్రమైనది అని మీరు గుర్తుపట్టగలరా? మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పదార్థం మీ ముందు పెడతాను, నేను తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి పెడతాను. చూడగానే అమ్మో అందులో సైతాను ఉన్నాడు అనాలి నువ్వు. నీకు ఈ సామర్థ్యం లేదని నీకు తెలుసు. పోనీ ప్రపంచంలో ఎవరికైనా ఉందా ఈ సామర్థ్యం? పేరెన్నిక కన్నా మహామహుల్ని పిలుచుకుని రండి, నాకుంది ఈ సామర్థ్యం అని చెప్పగలిగాడు ఎవడైనా ఉంటే అప్పుడు మాట్లాడదాం. అది లేనప్పుడు దొరికిందల్లా తింటున్నాం. మనం బయటికి వెళ్తాం, కొనుక్కుంటాం, ఆడు ఏది పెడుతున్నాడో మనకు తెలియదు, తింటాం. ఎవరింటికో వెళ్తాం, వాళ్ళు ఏదో పెడతారు మనకి, తింటాం. ఇంకో చోటకి వెళ్తాం, ఎవరో ఏదో ఇస్తారు, తింటాం. దొరికిందల్లా తింటాం. ఊరుగాని ఊరు వెళ్తాం, అక్కడ ఏదో హోటల్ కనబడుద్ది, వెళ్తాం, తింటాం. వాడు ఎక్కడి నుంచి పండించి తెచ్చాడో మనకు తెలీదు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడో మనకి తెలీదు. ఆ కొబ్బరికాయ ఎక్కడదో తెలియదు, అరటిపండు ఎక్కడదో తెలియదు, ఆ చట్నీ ఎక్కడదో తెలియదు, బజ్జీ ఎక్కడదో తెలియదు, ఇడ్లీ ఎక్కడదో తెలియదు, అది ఎక్కడ పండిందో తెలియదు, పంట కోసేటప్పుడు అక్కడ ఏం కోసి ఏం పూజ చేశారో కూడా మీకు తెలీదు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్కడు బయట వెచ్చలవిడిగా తినేస్తున్నాడు. అక్కడ శుభ్రం పేకల దాకా తినేసి వచ్చేసి మన మనసులో విషం నింపిపోతున్నాడు. నాకు అక్కడే బాధ కలుగుతుంది. అరే ఇప్పుడు ప్రాక్టికల్, బైబిల్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చింది. బైబిల్ ఎప్పుడు తప్పుడు బోధ చేయలే, బైబిల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చింది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ బలహీనుడు అర్థం చేసుకోలేడు కాబట్టి బైబిల్ కొంత వెసులుబాటు ఇచ్చింది. అరే బలవంతుడా, బలహీనుడు ముందు కొంచెం జాగ్రత్తగా ఉండు, వాడికి తెలీదు, వాడు ఉన్నప్పుడు నువ్వు తినడం మానే అన్నాడు. అందుకే పౌలు గారు కూడా నేను మాంసం తినను అన్నాడు. నేను మాంసం తినడం ఏం చేశాను, మానేశాను అన్నాడు. ఇప్పుడు పౌలు గారు మాంసం తినడం మానేశాడని మనం ఏమైనా మానేసామా? ఇక్కడ ప్రతోడు మాంసం లేకుండా బతకలేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చచ్చిపోతారు ఒక్క ఆదివారం మాంసం లేకపోతే. ఉన్నారు అలాంటి వాళ్ళు.
అమ్మ బాబోయ్ ఆదివారం మొక్కలేకపోతే కష్టమండి అంటారు. మరి మీరు తినే మొక్కలన్నీ మరి పౌలు గారు మానేశాడా? నేను మాంసం తినడం మానేశాను అన్న పదప్రయోగం ఎందుకు చేశాడంటే, ఒక బలహీనుడు ఉన్నప్పుడు నేను మాంసం తినడం మానేశాను అని దాని అర్థం. అక్కడ ఒక బలహీనుడి కోసం, ఆ బలహీనుడు ఎదురుగా నేను మాంసం తినడం ఏం చేశాను? ఆడి కోసం. ఆడు ఇంకా జ్ఞానవంతుడు కాలేదు, వాడు నమ్మి తింటాడు, అందుకని భయపడ్డాడు పౌలు. నమ్మనప్పుడు ఏ ప్రాబ్లం లేదు, సత్యం విశ్వాసం బలంగా లోపల ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఈ జ్ఞానం అర్థం కాకపోవడం వల్ల ఇంకా అందరినీ బలహీనులుగా పెట్టు కూర్చున్నారు. బలవంతులు ఎప్పుడవుతారు? లేదు. ఒకవేళ మీరు సీరియస్గా ఈ ఇష్యూ మీద ఇంకా మీరు ఆలోచన చేయదలిస్తే ఒక పాయింట్ చెప్తాను మీకు. ఆ పాయింట్ ఏంటంటే, బయట మీ కళ్ళ ముందు కనబడుతున్న ఏ ఆహార పదార్థం అయినా సరే, మీ కళ్ళ ముందు కనబడుతున్న ఏ ఆహార పదార్థం అయినా సరే, ఆ పదార్థానికి సృష్టికర్తలు ఎంతమంది? ఎంతమంది? ఒక్కడే కదా. ఆ ఒక్కడెవరు? దేవుడే కదా. దేవుడు నీతో చెప్పిన మాట ఏంటి తెలుసా? తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా, తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. చూడండి, ఏ మాట చెప్పాడు ఒకసారి చూద్దాం. దేవుడు చెప్పిన మాట తిమోతి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తారట. రెండోది, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. ఈ పాయింట్ ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. ఎవరి వీళ్ళు? ఏ విశ్వాసులు వీళ్ళు? సత్య విషయంలో ఏ జ్ఞానం ఉందాం వీళ్ళకి? అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు. ఇంకో కేటగిరీ ఎవరప్పుడు? అనుభవ జ్ఞానము లేని విశ్వాసులు. వీళ్ళని మనం అర్థం చేసుకోవాలంటే, ఎల్కేజీ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు. ఎల్కేజీ చదువుతున్న పిల్లలు ఎక్కువ అనుభవం కలిగి జ్ఞానం కలిగిన వాళ్ళ, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళ? అప్పుడు ఎల్కేజీ వాడికి డిగ్రీ వాడి సబ్జెక్ట్ అర్థం అవుద్దా? అర్థం అవుతుంది. మొన్న రాజమండ్రి 2వ రోజు అదే చెప్పా. కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం చేసినందుకు పేతురు మీద గొడవకు దిగారంట. ఎందుకు దిగారు గొడవకి? కొర్నేలు ఇంట్లో నిషిద్ధమైన ఉంటాయి. నిషిద్ధమైనవంటే లేవీకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఏవైతే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో అవన్నీ ఎక్కడుంటాయి? కొర్నేలు ఇంట్లో ఉంటాయి. మీరు కొర్నేలు ఇంటికి వెళ్ళదు ఎందుకు తిన్నావు అని పేతురు మీద గొడవకు దిగారు. సబ్జెక్ట్ అర్థం కావాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెబుతోందంటే, చదవండి, ఆ తర్వాత మాట చదవండి. తిమోతి పత్రిక. అనుభవ జ్ఞానం అంటే, ఈ అనుభవ జ్ఞానం ఉన్నవాడు ఉంటాడు, అనుభవ జ్ఞానం లేనివాడు కూడా ఉంటాడు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అనుభవ జ్ఞానం ఉన్నవాడు ఉన్నాడు, అనుభవ జ్ఞానం లేనివాడు ఉన్నాడు. అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము సాతాను సృష్టించాడా దేవుడా? ఆహార వస్తువులు. దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు అని వ్రాయబడింది. అక్కడ కింద ఏమంటాడంటే, దేవుడు సృజించిన ప్రతి ఆహార వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. క్లియర్, అర్థమైందా? అది ఎంత గొప్ప ఆహార పదార్థమైనా నీ ముందుకు వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ఆహార పదార్థాన్ని ఏం చేయమంటున్నాడు? భుజించు. అంతే, క్లియర్. అక్కడితో అయిపోయింది. దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ వెతకొద్దు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు బలవంతుడివే కదా, బలహీనుడు కాదు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఎవరో మిమ్మల్ని విందుకు పిలిచారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. భూమియు దాని పరిపూర్ణతయు ఎవరివట? సాతానువా ప్రభువా? ప్రభువి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. నెక్స్ట్, అవిశ్వాసులలో ఒకడు. ఇంకా ఎంతకంటే క్లారిటీ ఉంది? ఎందుకు? పిలిచినోడు విశ్వాస, పిలిచినోడు విశ్వాస, అవిశ్వాసి విశ్వాసి కాదు. అవిశ్వాసులలో ఒకడు అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట చాలామంది, వాళ్ళందరూ అవిశ్వాసులే కదా. మీ బంధువులు ఉంటారు కదా చాలామంది, వాళ్ళు అవిశ్వాసులే కదా. ఆ అవిశ్వాసులలో ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే వెళ్ళొచ్చా? భోజనానికి పిలిచారు, వెళ్ళాం. ఇప్పుడు భోజనానికి పిలిస్తే వెళ్ళినప్పుడు మీకు మనస్సుండిన ఎడల, చదవండి, జాగ్రత్తగా చదవండి,
వెళ్ళినప్పుడు మీకు మనస్సుండి నీడలు మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా తినేయండి అని ఉందా లేదా? మీకు వడ్డించినది ఏదో ఉందా బైబిల్లో? మరి అలా చూస్తుంటే లేదేమో అనుకుంటున్నాను నేను. అందుకని మిమ్మల్ని ఎవరైనా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ అవిశ్వాసులు, మళ్ళీ క్లియర్గా ఎంత స్పష్టంగా నోట్ చేస్తుందో చూడండి. అక్కడ పిలిచినోడు విశ్వాస అవిశ్వాస? ఎవరు పిలిచింది? అవిశ్వాసి. అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే వాళ్ళు ఏ మతం వాళ్ళైనా పర్లేదు, వాళ్ళు హిందువులా, ముస్లిమ్సా, జైనులా, బౌద్ధులా, సిక్కులా, ఎవరిని నమ్మనోళ్ళ, ఎవరైనా మనకు అనవసరం. వాళ్ళు మనకి ఫ్రెండ్స్, లేకపోతే బంధువులు, లేకపోతే ఎవరో అయ్యి ఉండొచ్చు, తెలిసినోళ్ళు, ఇంటి పక్కోళ్ళు, లేదా మీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళు, లేదా మీ వీధి వాసులు, మీ వాడవాసులు, మీ ఊరి వాసులు, ఎవరైనా కావచ్చు. లేదా మీ కొలీగ్స్, మీతో పాటు కంపెనీలో లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగంలోనో ప్రైవేట్ ఉద్యోగంలోనో కలిసి పనిచేయాలి, లేదా మీ ఆటో యూనియన్ వాళ్ళు, అంతే కదా మరి, బస్సు డ్రైవర్ల యూనియన్ వాళ్ళు, ఎవరైనా కావచ్చు. సాటి మనుషులు పిలిచారు భోజనానికి, వెళ్ళావు, ఆకు వేశారు, వడ్డిస్తున్నారు. ఇది ఏంటంట అని ఆరా తీయొద్దు అంటున్నాడు దేవుడు. ఇది ఏమై ఉంటుంది అని ఆరా తీయకుండా నీకు ఆకులో పెట్టింది ఏదో ఏమైనా రాయబడింది అదే చదవండి. మీకు వెళ్ళడానికి మనస్సు ఉంటే వెళ్ళండి, మనసు లేకపోతే మానేయండి, అది కూడా మీ ఇష్టమే. వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని పెళ్ళికి పిలిచారు, దినానికి పిలిచారు, సమర్థ భోజనానికి పిలిచారు, ఇంకా దేనికో పిలిచారు. వెళ్ళడానికి మీకు మనసు ఉంటే ఏం చేయండి? వెళ్ళండి. మీకు మనసు లేకపోతే ఏం చేయండి? మానేయండి. బైబిల్లో ఏముందో అదే శ్రద్ధగా చూడండి. తర్వాత దానిని గూర్చి మీకు వడ్డించింది ఏదో దానిని గూర్చి మీ మనస్సాక్షి నిమిత్తం అడక్కండి, పెట్టింది ప్రార్థన చేసుకుని చక్కగా తినేయండి. ఇంతకీ మీరు భోజనానికి వెళ్ళింది ఎవరింటికి? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరింటికి? విశ్వాసింటికి అవిశ్వాసింటిగా? అవిశ్వాసింటికి. ఇక్కడ సందర్భం అదే. మిగిలింది ఏదైనా మనకు పెద్ద అసలు ఈ ఇష్యూయే అక్కడొచ్చింది. అవిశ్వాసింట్లో తినొచ్చా తినకూడదని ఇష్యూ మీద వచ్చింది ఇక్కడ. ఇదే పౌలు గారికి లెటర్ రాశారు. పౌలు గారు దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తూ లెటర్ మళ్ళీ తిరిగి రాస్తున్నాడు. దీనికి అంత గింజుకు చచ్చిపోక్కర్లేదు మనం, చాలా క్లియర్గా ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు భోజనానికి వెళ్ళింది ఎవరింటికి? అవిశ్వాస ఇంటికి. అది నోట్ చేసి పెట్టుకోండి ఫస్ట్. అవిశ్వాస ఇంటికి వెళ్ళాం భోజనానికి. ఆకులో ఏమేశారు? వాళ్ళు ఇష్టం వచ్చింది వేశారు, వాళ్ళు వండింది వేశారు. అది ఎక్కడికో వీళ్ళు కోసుకు తెచ్చుకున్నదో మనకు తెలీదు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చిందో మనకి తెలీదు, ఎక్కడి నుంచి తెచ్చారో అది ఎక్కడ పండించారో మనకి తెలీదు, అది ఏ రీతిగా వండారో మనకి తెలీదు. మొత్తం మీద మనల్ని పిలిచారు, వెళ్ళాం, ఆకు వేశారు, ఆకులో పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? బాబు వెళ్ళరా, ఈ మాంసం ఎక్కడిది? ఈ బూరె ఎక్కడ చేయించావు? ఈ ప్రసాదం ఎక్కడిదేటి? ఇవన్నీ నేను అడగమన్నాడా దేవుడు? అడగమన్నాడా? నువ్వేం అడక్క నాయన. నువ్వేం చేయాలి నెక్స్ట్? ఆకులో పడగానే చక్కగా ప్రార్థన చేసుకో. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీవు ఈ దినపు ఆహారమును నాకు ఈ రీతిగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆహారం వండిన వారిని, నాకు వడ్డించిన వారిని దీవించండి. అలాగే ఈ ఆహారం ద్వారా నాకు శక్తిని, బలాన్ని, మీ కొరకు బ్రతకగలిగే పరిపూర్ణతను అనుగ్రహించండి అని చెప్పి ఈ ఆహారం నాకు అందించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగిస్తున్నాను, ఆమెన్ అని ముద్ద చుట్టుకొని చక్కగా ఏం చేయండి? తినండి. మీరు ఇలా తింటూ ఉండగా, మీరు డిగ్రీ స్టూడెంట్స్ కదా, ఇప్పుడు ఎల్కేజీ కూడా వచ్చాడు అక్కడికి. వాడెవడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేని అప్పుడప్పుడే కొత్తగా వచ్చాడు పాపం. బైబిల్ ఇంకా పూర్తిగా తెలీదు, కొత్తగా వస్తున్నాడు, ఇంకా బైబిల్ సరిగా నేర్చుకోలే. ఒక్కడే దేవుడు అన్న విశ్వాసం లేదు వాడికి. ఈ బొమ్మ మరియమ్మ బొమ్మ దేవుడే అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకో బొమ్మ దేవుడే అనుకుంటున్నాడు, బొమ్మలో కూడా ఏదో శక్తి ఉంటుంది అనుకుంటున్నాడు. అలాంటి ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. అవిశ్వాసి కాదు, బలహీన విశ్వాసి. బలమైన విశ్వాసి, బలహీన. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు చదవండి అంతే, ఇంక మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమైందా? ఉన్నది ఉన్నట్టుగా చదవండి. మీరు ఎవరింటికి వెళ్ళారు ఇప్పుడు భోజనానికి? ఇక్కడికి వచ్చేయండి, సీన్లోకి ఎంటర్ అయిపోండి. మీరు యు ఆర్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నీదే, తీసుకో. ఇక్కడ అవిశ్వాసి ఇంటికి భోజనానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నువ్వు వెళ్ళావు. నువ్వెవరు? విశ్వాసి. పిలిచినోడు ఎవడు? అవిశ్వాసి. భోజనం మధ్యలో ఉంది, ఆల్రెడీ సగం తినే, వేడివేడిగా పెట్టి బిర్యానీ కలిపేసావు. లేట్ ఉండదు కదా, పడ్డంటే మనం ఏం చేస్తాం? ఆగుతామా? బాబు ఫోటో దీ బాబు అని చెప్పి ఆగుతామా? ఏం ఆగంగా
పడ్డంటే ఏం చేస్తాం? కలిపేసి ఏం చేస్తాం? తినేస్తాంగా. సరే తినడం మొదలు పెట్టేశావు, ఆల్రెడీ సగం కడుపులో ఉంది, సగం ఆకులో ఉంది. సగం ఎక్కడుంది? కడుపులో ఉంది, కక్కలేవు. సగం ఎక్కడుంది? ఆకులో ఉంది. ఈ సగం ఆకులో ఉండగా ఆ బలహీనుడు వచ్చాడు. వాడు కూడా మీ సంఘంలో వాడే, కొత్తగా వస్తున్నాడు. ఆడికి తెలీదు. అప్పుడప్పుడే మారు మనసు పొంది వచ్చినాడు, అప్పుడప్పుడే వచ్చాడు ఫ్రెష్గా. సో ఆ కొత్త క్యాండిడేట్ వచ్చి ఏమన్నాడట? అయితే 28వ వచనం జాగ్రత్తగా చూడండి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల, జాగ్రత్తగా చదవండి, ఇది బలి అర్పింపబడిందని చెప్పాడు వచ్చి. అప్పటిదాకా మీరు ఏం చేస్తున్నారు? హ్యాపీగా తింటున్నారు, దేవుడే తినమన్నాడు కాబట్టి తింటున్నారు. వెళ్ళి పిలిచినోడు ఎవరు? అవిశ్వాసి. మీరేం చేస్తున్నారు? విశ్వాసి. ఏం చేస్తున్నారు? అక్కడ తింటున్నారు. ఆకులు ఎంత ఉంది? మిగిలిన సగం ఎక్కడుంది? కడుపులో ఉంది కదా. కరెక్ట్గా క్యారెక్టర్లో ఉన్నారు కదా, మీరు ఇన్వాల్వ్ అయిపోయారు కదా. బాగుందా బిర్యానీ? రైట్. అప్పుడు ఏం జరిగిందంటే ఓ బలహీనుడు వచ్చాడు. ఈ బలహీనుడు వచ్చి ఏమన్నాడంటే, హే అది బలి అర్పించబడింది, అది తినేస్తున్నావేటి అన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు అదే ప్రభు చెప్తున్నాడు, చదవండి ఏం చేయాలో. అట్లు తెలిపిన వాని నిమిత్తము, వాని మనస్సాక్షి నిమిత్తము తినకు అన్నాడు. ఎవరి మనస్సాక్షి నిమిత్తము? అలా అడిగిన బలహీనమైన వాడి మనస్సాక్షి నిమిత్తము తినకు. మళ్ళీ కింద మాట, మనస్సాక్షి నిమిత్తం అనగా నువ్వు అనవసరంగా గిల్టీ ఫీలింగ్ పెట్టేసుకోకు, నువ్వేదో విషయం తినేసామని ఫీల్ అయిపోకు. నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు కానీ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఎలాగూ చెప్పుచున్నాను. తర్వాత ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. స్వతంత్రం అంటే అర్థం ఏంటండి? స్వతంత్రం అంటే అర్థం ఏంటి? నాకు స్వతంత్రం ఉందంటున్నాడు. ఏంటా స్వతంత్రం? నేను ఏదైనా ప్రార్థన చేసుకుని తింటా, అది నాకు నా దేవుడిచ్చిన స్వతంత్రం. మరి వాడు బలహీనుడు, అతని మనస్సాక్షి ఏమో ఇంకా బందికానాలో ఉంది, డౌట్ క్యాండిడేట్. అందుకేనట అనుమానముతో తినువానికి అది దోషం. అనుమానంతో తినువానికి దోషం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. డీప్గా వెళ్ళాలి సబ్జెక్ట్లోకి, మీకు అంత క్లియర్గా పిక్చర్ కనబడుద్ది. ఏమంటే ఇవే రెఫరెన్సులు నేను చదువుతాను, ఇవే రెఫరెన్సులు మీరు చదువుతారు, ఇవే రెఫరెన్సులు అందరూ చదువుతారు. కానీ వాళ్ళకి నచ్చిన రెఫరెన్స్ తీసుకుని మిగిలిన పక్కన పెట్టేస్తుంటారు, లేదా అన్నీ పక్కకి తీసుకొచ్చి కలిపి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. పౌలు గారు నేను మాంసం తిననన్నది ఎందుకు? ఆ బలహీనుడు ఉంటే తిన్నాం. ఆ బలహీనుడు లేకపోతే ఏం చేస్తాడు? చక్కగా తింటాడు. ఆయనకేంటి బాధ? ప్రార్థన చేసుకుని తింటాడు. అదే బలహీనుడు ఉంటే ఏం చేయడు? తిండు. ఎంత క్లారిటీ ఉందో చూడండి. అర్థమైందా? నెక్స్ట్ చదవండి. ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఎలాగూ చెప్పుచున్నాను, ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నాకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. నాకు స్వతంత్రం ఉంది, నేను స్వేచ్ఛాయుతంగా ఉన్నాను, నాకు బందికానా లేదు, నేను బందికానాలో లేను. కానీ అతను ఉన్నాడు, అతని మైండే అతని బండికానా, అతని మైండే అతని బండికానా. కాబట్టి అతను నమ్ముతున్నాడు, అమ్మో అందులో ఏదో ఉందనుకుంటున్నాడు. ఉందనుకున్న వాడికి ఉంది, లేదనుకున్న వాడికి లేదు. అది మనస్సాక్షిని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఆ తర్వాత మరి చదవండి. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. చూసారా? నేను కృతజ్ఞతతోనే తింటున్నాను, కానీ వాడి దృష్టిలో నేనేమవుతాను? ఇప్పుడు దూషింపబడతాను. ఎందుకంటే వాడు ఆ విగ్రహమును నమ్మి తింటాడు. నేను ఎలా తింటున్నాను? విగ్రహం వట్టిది అని తింటున్నాను. ఈ ఇద్దరు తిండికి చాలా తేడా ఉంది. పాయింట్ అర్థమైందా మీకు? ఒకడు తినేదేమో నమ్మి తింటున్నాడు, ఒకడు ఎలా తింటున్నాడు? అది వట్టిది, సర్వోన్నతుడైన దేవుడే సమస్తానికి సృష్టికర్త అని తింటున్నాడు. ఇతను బలవంతుడు, అతనెవరు? బలహీనుడు. ఇంక ఇందులో అర్థం కానిది ఏముంది? నాకు అర్థం కాలేదు. ఇందులో మీకు అర్థం కానిది ఏముంది? అలా నమ్మి తింటే దోషం వస్తుంది. అలా నమ్మి తింటే ఏమొస్తుంది? దోషం వస్తుంది.
అలా నమ్మకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఏ దోషం రాదు. మొత్తం దేని మీద బేస్ అయి ఉంది? నీ మైండ్ మీద బేస్ అయి ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, నీలో అభద్రతాభావం ఉంటే తినకు. అర్థమైందా? అనుమానముతో తినువానికి అది దోషం. అందులో ఏదో ఉంది అంటున్నావా? మాని, ఎందుకంత ఇంకెక్కడికి వెళ్ళకు, అలా ఇంట్లో పడి ఉండు, హోటల్లో కూడా తినకు. నిజమే. మరి నీకు బలహీనత ఉన్నంత వరకు తినకు, తినకపోవడమే మంచిది. ఏ బలహీనత లేదు, అనుభవజ్ఞానం వచ్చింది, తిను. అర్థమైందా? సింపుల్ ఇది. ఇక ఈ ప్రపంచంలో బోలెడంత దొరుకుతుంది బయట. ఇప్పుడు హోటల్లో తింటాం, తెచ్చుకుంటాం, అది ఎక్కడిదో కూడా మనకు తెలియదు. బియ్యం కొనుక్కు తెచ్చుకుంటాం, అది ఎక్కడిదో కూడా మనకి తెలియదు. సో ఎవడు ఎందులో ఏ సాతానుగాడు పదార్థాలలో ఎక్కడా విషాన్ని కలపలేడు. కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. హ్యాపీగా, ధైర్యంగా, ప్రశాంతంగా సూర్యుడికి దేవుడు ఒక్కడే, చంద్రుడికి దేవుడు ఒక్కడే, భూమికి దేవుడు ఒక్కడే, ఆకాశానికి దేవుడు ఒక్కడే, నీళ్లకు దేవుడు ఒక్కడే, నాకు నీకు ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. వీటన్నిటినీ చేసినవాడు, సృష్టించినవాడు, సృజించినవాడు, నడిపించేవాడు ఒక్కడే తండ్రి. ఆ తండ్రి వలన సమస్తమును కలిగాయి. ఇప్పుడు నేను మానాలి అంటే ఎవరి కోసం మానాలి? ఆ బలహీనుడి కోసం మానాలి. నెక్స్ట్ నా పని ఏంటో తెలుసా? ఆ బలహీనుడిని కూడా మెల్లిమెల్లిగా ఏం చేయాలి? బలవంతుణ్ణి చేయాలి. అర్థమైందా? ఆ బలహీనుడిని కూడా ఏం చేయాలి? బలవంతుణ్ణి చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మధ్య దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద టవర్ ఉంటుంది. ఆ టవర్కి చివర ఇలాగా చైన్స్ వేలాడదీసి ఉంటాయి. ఒక్కో చైన్కి ఒక్కొక్క కుర్చీ గట్టి ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, కింద నుంచి అలా టవర్ పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇంచుమించు ఒక 10 తాడి చెట్లు, 15 తాడి చెట్లు ఎత్తు ఉంటుంది. దుబాయ్ మొత్తం కనబడుతుంటుంది. అక్కడికి వెళ్ళాక ఇలా విచ్చుకుపోద్ది, గిరగిరా తిప్పుద్ది. ఒక్క చైన్ తెగినా ఎక్కడో ఉంటావు దూరంగా. సో ఒక అరగంట నుంచి చూస్తున్నాను అలా నిలబడి, ఎక్కుదామా వద్దా అని. అప్పుడు మీ వదినమ్మని అడిగా, అసలు దీనికి భయపడితే మనం ఇండియా వెళ్ళిపోయిన తర్వాత అరే దీనికి భయపడి ఎక్కలేకపోయామన్న ఫీల్ ఉండిపోద్దేమో అన్నాను. ఏమండి ఎందుకండి సుఖాన్ని ఉన్న పానం దుఃఖాన్ని ఎట్టుకోవడం అవసరమా? అక్కడ దాకా వెళ్ళి కేకలేస్తే అరిస్తే పలికే నాదురు వినే నాదురు కూడా ఉండడండి బాబు, ఎందుకండి పోదాం ఉంది. నాకు చిన్నప్పటి నుంచి దీనికి భయపడుతున్నాం మనం అన్న ఫీలింగ్ ఒకటి వెంటాడుతుంటుంది. సర్లే ఏదో అవుద్దులేని పక్కనున్న మా బ్రదర్ ఉంటే ఆయన అడిగా, బ్రదర్ ఎక్కేద్దామా అన్నాను. అయ్యో వద్దండి సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని, ఆయన సేమ్ డైలాగ్, సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని ఎట్టుకోవడం ఎందుకండి, నా వల్ల అవదండి అన్నాడు. ఇంక నేను అలా చూస్తూ ఉండగా ఇంత ఉంది ఒక చిన్న పాప, మా విశ్వామీద ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెద్దది ఉంటుంది. అది అలా ఉంటుంది. వచ్చింది, టికెట్ తీసుకుంది, ఎక్కేసింది, తిరిగిస్తుంది. నా మొహం అనుకున్నాను నేను. ఆ చిన్న పాప ఎక్కి వచ్చేస్తే మనకేంద్రా అసలు, మనం ఎందుకు ఇలా చూస్తున్నాం ఎందాక నుంచి అని చెప్పేసి నేను కూడా టికెట్ తీసుకున్నా, వెళ్ళా, కూర్చున్నా, ఎక్కేసా, అయిపోయింది, తిప్పాడు, మొత్తం కనబడింది. అక్కడికి వెళ్ళాక మొత్తం మూతి ముక్కు అటు ఇటు పోతున్నాయి గాలికి. సో అది అందరూ ఎక్కరు, భయంగానే ఉంటుంది. అక్కడికి ఎక్కిన తర్వాత చాలా భయంగా ఉంటుంది, చాలా హైట్లో తిప్పుతాడు. అక్కడికి వెళ్ళేదాకా బాగానే వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మాత్రం ఇలా విచ్చుకుపోద్ది పూలాగా. మనకు 2 చైన్లు ఉంటాయి. ఆ కుర్చీలో కూర్చుని ఉంటాం, ఆ చైన్ గట్టి పట్టుకోవాలి, ఈ షేప్లో తిరుగుతాం. గొడుగు గిర్రం తిప్పితే ఎలా ఉంటుంది అలా తిరుగుతుంది అనమాట పైన. సరే మొత్తం మీద అయిపోయింది. కిందకు వచ్చిన తర్వాత అమ్మయ్యా ఏంటి ఇప్పుడు ఇదంటే భయం లేదు మనకి, అక్కడ ఏమి లేదు అనేసి వచ్చేసాం. ఇప్పుడు నువ్వు వస్తావా చస్తావా అని మా ఆవిడ బలవంత పెట్టి తీసుకెళ్ళిపోయాను అనుకోండి, అంటే నా గుండె ధైర్యం తనకు లేదు. ఇప్పుడు నేను బలవంతంగా తీసుకెళ్ళిపోయి నువ్వు వస్తావా చస్తావా, నా భార్యవా కాదా, నువ్వు నా భార్య అయితే ఎక్కాల్సిందే అన్నాను అనుకోండి. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఆడికెళ్ళకి ఏ గుండె ఆగిపోయింది అనుకో, ఎవరు తప్పు కదా. అంటే ఇప్పుడు ఎవరిని మనం ఇక్కడ బలవంత పెట్టేది లేదు. నువ్వు భయపడుతున్నావా? భయపడు. నేను భయపడట్లా. నువ్వు భయపడుతున్నావా? ఎందుకు భయపడ్డావు? నీకు ఏదో ఉందని అనిపించింది. నాకు ఆ చిన్నపిల్ల ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఏమీ లేదు అక్కడ. మనం భయపడితే ఏదో ఉంది, భయపడకపోతే ఇప్పుడు నా గుండె ఆ పాప గుండె ఒకటేగా.
నా బాడీ ఆ పాప బాడీ ఒకటేగా, నా మెదడు పాప మెదడు ఒకటేగా. ఇప్పుడు నా శరీరం కొద్దిగా తేడా ఉంటుంది. నేను ఒక 6 అడుగులు ఉంటే ఆ పాప ఒక 4.5 అడుగులు ఉండొచ్చు, అంతేగా. ఈ మాత్రం దానికి నేను ఎందుకు ఊహించేసుకుంటున్నాను? ఊహించేసుకుంటున్నాను. కొంతమంది మత్తు లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంటారు, కొంతమంది మత్తు పెట్టినా ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడిపోతుంటారు. అది నీలో ఉన్న భయం, అది నువ్వు సృష్టించుకున్నావు తప్ప అక్కడ నిజంగా ఏమీ లేదు. అంతే కదా, నిజంగా ఏమీ లేదు, నువ్వు సృష్టించుకున్నావు ఆ భయాన్ని. సో ఈ ఒక్క పాయింట్ మీద మీరు తీక్షణంగా ఆలోచన చేస్తే అవిశ్వాసం అనేది లేదా అక్కడ ఏదో ఉందని భ్రమకు గురయ్యేది నీలో ఉన్న బలహీన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? అది ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. పచ్చిమిరపకాయకి, ఎండు మిరపకాయకి, నిమ్మకాయకి భయపడొద్దని చెప్పానా లేదా? చెప్పానా? దాన్ని తొక్కటానికి కూడా భయపడొద్దని చెప్పానా లేదా? చెప్పానా? మరి భయపడకండి. కానీ కొంతమంది ఇప్పటికి భయపడతారు. ఏం అక్కర్లేదు, మీ ఇంటి దగ్గర చిన్న స్టార్ ముగ్గేసి అందులో చిన్న కోడిపిల్లల కోసం మధ్యలో పెట్టి ప్రాంక్ చేయొచ్చు అనమాట. ఆ పక్కన 2 ఎండుమిరపకాయలు, ఈ పక్కన 2 నిమ్మకాయలు పెట్టి కుంకుమ పసుపు రాసి వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి. పొద్దునే తెల్లారు లేచేసరికి మీకు కనబడింది అనుకోండి, పిట్స్ వచ్చిన వాళ్ళ గిలగిలగిలా కొట్టేసుకొని చీపురు కూడా పట్టుకుని దాని దగ్గరికి వెళ్ళరు మీరు. ఎందుకు? మీకు అందులో ఏదో ఉందన్న అనుమానం. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ. బొమ్మను చేసింది మనమే, బొమ్మ ముందు పెట్టేది మనుషులే, ఆ తయారు చేసుకెళ్ళేది మనుషులే, దాన్ని వండింది పండించింది అన్ని మనుషులే. అందులో ఏమీ లేదబ్బా. బైబిల్ చెప్తోంది, నేను చెప్పలా. పౌలు గారు రాశాడు ఈ పత్రికలో. అవిశ్వాసిని భోజనానికి పిలిచాడా? వెళ్ళు అన్నాడా? వెళ్ళొద్దు అన్నాడా? వెళ్ళు. వెళ్ళుటకు నీకు మనస్సు ఉండిన ఎడలా వెళ్ళు, అది నీ ఇష్టం. ఇష్టం లేదా వెళ్ళకు, అది కూడా ఆయనే చెప్పాడు. వడ్డించారు, ఏం చేయి, ప్రార్థన చేసుకుని తిను. ఎవడో ఒకడు వచ్చాడు బలహీనుడు, వాడి నిమిత్తం మాని. వాడు లేకపోతే ఏం చేయొచ్చు? ఇప్పుడు ఎవరు రాలేదండి, ఏంటి పరిస్థితి మీరు చెప్పండి? ఎవరు రాలేదు, చేయి అడిగేసుకున్నాక వచ్చాడు. ఏం చేస్తా ఇప్పుడు నోట్లో వేలు పెట్టుకొస్తావా ఏంది? ఇప్పుడు 2 గంటల తర్వాత వచ్చాడు, అప్పటికే అరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తావు చెప్పు? అప్పుడు ఏం చేస్తావు చెప్పు? తినేసావు, 2 గంటలు అయిపోయింది. 2 గంటల తర్వాత బలహీనుడు వచ్చాడు, అంతా అరిగిపోయాక వచ్చాడు. 2 గంటలకు అరిగిపోద్దిగా. ఇప్పుడు వచ్చాడు, అప్పుడు ఏం చేస్తావు? సో బైబిల్ ఎప్పుడు మిత్ బోధించదు, బైబిల్ ఎప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జే బోధిస్తుంది. బైబిల్లో మిత్స్ ఉండవు. అంటే జరగని వాటిని జరిగినట్టుగా, చేయలేని వాటిని చేసే విధంగా ప్రోత్సహించేది బైబిలు కాదు. వాస్తవ దృక్కోణంలో వాస్తవాలను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడద్ది. అందుకే నేను ఒక పాయింట్ చెప్తున్నాను మీకు. ఏ పదార్థమైనా మీరు గుర్తించలేనప్పుడు, అందులో అపవిత్రత ఉందని మీరు గుర్తించలేనప్పుడు, ఎవడో ఎదుటివాడు చెప్పిన దాని మీద ఆధారపడే కదా మీరు బతకాలి, అవునా కాదా? ఇప్పుడు నేను నీ దగ్గరికి ఏదో పట్టుకొచ్చాను, ఇది విగ్రహార్పితం అన్నాను. అప్పుడు మీకు ఏమొచ్చింది? అమ్మో అని భయం వేసింది. నేనేం అనకుండా ఇచ్చాను. మీరేం చేశారు? అప్పుడు ఏ భయం లేకుండా తిన్నారు. ఇప్పుడు మీకు భయం పుట్టించింది ఎవరు? పదార్థమా, నా నోట్లోంచి వచ్చిన మాట? అంటే మీరు ఎవరి మీద బేస్ అయి ఉన్నారు? నా మాట మీద. అంటే నేను అబద్ధం చెప్పినా మీరేం చేస్తారు? నమ్మేసి భయపడతారు. నేను నిజమే చెప్పక్కర్లేదు. అప్పుడు జస్ట్ ఒక పదార్థం పట్టుకొచ్చి, అది కొట్టు మీద ఉండిందైనా సరే పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి ఇది విగ్రహార్పితం అన్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? భయపడతారు ఆబ్వియస్లీ. అంటే మీ విశ్వాసం దేని మీద బేస్ అయింది? నా మాట మీద, మనిషి మాట మీద. అలాగనుకుంటే మిమ్మల్ని ఆట ఆడించాలని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, ఇంకా ప్రతిదీ మిమ్మల్ని తిన్నవ్వకుండా చేసేయచ్చు. ఏది పడితే అది మిమ్మల్ని తిన్నవ్వకుండా చేసేయచ్చు అంతే. ఎందుకంటే మీ విశ్వాసం అంతా ఎవరి మీద ఆధారపడింది? మనిషి మాట మీద ఆధారపడింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం దేవుని మీద ఆధారపడాలి తప్ప మనిషి మాట మీద కాదు. అయితే మీకు ఒక ప్రశ్న, బైబిల్ గ్రంథంలో మరి తినొద్దు అన్నాడు కదండి, తినొద్దు అన్నాడు కదా. అవును, తినొద్దు అన్నాడు. ఎందుకు తినొద్దు అన్నాడు? నువ్వు నమ్మితే తినొద్దు, ఇప్పటికీ తినొద్దు, ఎప్పటికీ తినొద్దు. నీది బలహీనమైన మనస్సాక్షి అయితే ఏం చేయొద్దు? తినొద్దు. ఎందుకు? అనుమానంతో తినువానికి అది దోషం. బైబిల్లో 2 ఉన్నాయి. నీది బలహీనమైన మనస్సాక్షి అయితే ఇప్పుడు కూడా తినొద్దని చెప్తుంది బైబిల్. అదే బలహీనమైన మనస్సాక్షి కాదు, బలమైన మనస్సాక్షి అనుకో, ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు.
అది దేవుని వలనదే, దేవుని సృష్టిలో భాగమే తప్ప సాతానుడు దాన్ని అపవిత్రం చెయ్యలేడు. ఆ శక్తి వాడికి లేదు. నీ విశ్వాసం మీద దెబ్బ కొడుతున్నాడు వాడు. ఈ పాయింట్ నీకు అర్థమైతే చాలా సులువుగా ఈ యొక్క ఆలోచనలోంచి బయటకు వస్తావు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, రోడ్డు మీదకి వెళ్తారు, హోటల్ దగ్గరికి వెళ్తారు, బయట రెస్టారెంట్లకు వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా మీకు బయట ఏం దొరుకుతూ ఉంటాయి? బోలెడనే పదార్థాలు, అంతేనా? దొరుకుతాయి. అవి తింటారు, వచ్చేస్తారు. ఏ విచారణ చేయకుండా తిన్నారు. అంత ఎందుకండి, మామూలుగా కుక్క మాంసం వండి పెడితే ఎవరైనా తింటారా? కుక్క అని చెప్తే తింటారా? తినరు. చెన్నైలో కుక్క మాంసం మటన్ బిర్యానీ అని చెప్పి సంవత్సరాల తరబడి అమ్మేశారంట ఓ షాపులో. మొన్న దొరికారు వాళ్ళు పోలీసులకి. అప్పుడు పట్టుకున్నారు. అరే ఎన్నాళ్ళు మీరు అమ్మింది ఏందిరా అంటే కుక్కే సార్ అని చెప్పాడు. అంటే ఎన్నాళ్ళు మటన్ అని చెప్పి వాళ్ళందరూ ఏం తినేశారు? చెప్పండి, ఏం తినేశారు? కుక్క మాంసం తినేశారు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఏమంటారు? చిచిమేం తినమంటారు. మరి ఎన్నాళ్ళు అరిగింది ఏంటి అనుకుంటున్నావు? లోపల ఆ కుక్కే, ఆ కుక్క మాంసమే ఎన్నాళ్ళు నీ శరీరంలో ఏమైపోయింది? అరిగిపోయి కరిగిపోయి లోపల కలిసిపోయింది. ఇప్పుడు స్పెషల్గా నీ కుక్కని చెప్పాక ఏమొచ్చింది? రోత వచ్చింది, దూకొస్తుంది, వామిటింగ్ వస్తుంది. మొన్నటిదాకా తినేసావు మరి అంటే బ్రదర్ తెలియకపోతే తెలియకపోతే తినేస్తాం బ్రదర్, తెలిస్తే ఎలా తినగలం బ్రదర్ అంటే ఇప్పుడు ఎందులో ఉంది మొత్తం? మనస్సాక్షిలో ఉందన్నమాట. అది బలహీనమైన మనస్సాక్షి. రెండోది ఏంటి? బలమైన మనసు. మీ విశ్వాసాన్ని సరి చేసుకోండి, అన్నీ సరవుతాయి. ఇది తెలియక ఇంకా ఎల్కేజీలోనే పెట్టాలని చాలామంది అనుకుంటున్నారు. బైబిల్లో ఉన్నదే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది, బైబిల్లో లేనిది కాదు. ఒకే రెఫరెన్స్ పట్టుకుంటారు. మీరు దేవుని బల్లలోనిది దయ్యముల బల్లలోను పాలివారు కాలేరు అన్నాడు కదండి దేవుడు. ఆఫ్ కోర్స్ అన్నాడు, దాని పైనే అన్నాడు. మీరు దయ్యముల బల్లలోను దేవుని బల్లలోను పాలివారు కాలేరు అంటే ఒక వరలో 2 కత్తులు ఎమడవు, 2 విశ్వాసాలు కానీ నీకున్నాయా? అది ప్రశ్న. నీకు 2 విశ్వాసాలు ఉన్నాయా? ఆ దయ్యాల బలను కూడా గౌరవిస్తున్నావా? దేవుని బలను కూడా గౌరవిస్తున్నావా? 2 విశ్వాసాలు ఉన్నాయా? లేవుగా. పని కట్టుకుని ఎవరైనా దయ్యాల బల దగ్గరికి వెళ్తారా? పోనీ వెళ్ళరుగా. నీ దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు, నిన్ను విందుకు పిలిచినప్పుడు సందర్భం ఇక్కడ మాట్లాడాడు. లేదా నువ్వెక్కడైనా కొనుక్కొని తినాలనుకున్నప్పుడు సందర్భం మాట్లాడు. అంతేతో నువ్వు పని కట్టుకుని ఎక్కడికో పోవు కదా. ఏ భోజనాలు మనకు దొరకవా? భోజనం మనం వండుకోవా? మనకు తెలియని భోజనాలు ఏంటి? ప్రపంచంలో ఉన్న భోజనాలు అన్నీ మనం ఇంట్లో వండుకునేవే, లేదా మన ఫంక్షన్లో తినేవే కదా. భోజనం కోసం మనం మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకోం కదా. మీకు పాయింట్ అర్థమైందా? దయ్యముల బల్లలోను దేవుని బల్లలోను మీరు పాలివారు కాలేరని ఎందుకంటున్నాడు? నీ విశ్వాసాన్ని సరిచూసుకో ముందు. అందులో కూడా ఏదో ఉంది, ఇందులో కూడా ఏదో ఉంది. ఇందులోనూ ఉంది, అందులోనూ ఉంది. అది ఏంటి డబుల్ మైండ్? 2 సిమ్ కార్డులు ఉన్నాయి నీ దగ్గర. ఎంతమంది దేవుళ్ళని నమ్ముతున్నావు నువ్వు? 2 నమ్ముతున్నావు, అక్కడ నమ్ముతున్నావా? అది బలమైన విశ్వాసం. అక్కడ ఏదో ఉంది సార్, ఇక్కడ ఏదో ఉంది సార్, ఇక్కడదే సార్, అక్కడదే సార్ అన్నావు అనుకో, అది డబుల్ మైండ్. అది బలమైన విశ్వాసం కాదు. అందుకే పైన అంత క్లియర్గా చెప్పి కిందకు వచ్చాక ఒకవేళ నువ్వు బలవంతుడు అయితే నిన్ను అవిశ్వాసి విందుకు పిలిస్తే వెళ్ళు అన్నాడు. ఏ విచారణ చేయకు, ఆకులో వడ్డించినదేదో 27వ వచనం. మీ మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి అనుంది 29వ వచనంలో. 28వ వచనంలో తినుడి అనుంది, ఉందా? 27వ వచనం చివరి మాట తినుడి అనుందా? తినొద్దు అనుందా? తినుడి అనుంది. ఎవడైనా వచ్చి నీకు ఇలా చెబితే అతని మనస్సాక్షి నిమిత్తం తినకు. అది నీ కోసం కాదు. ఎవరి కోసం? అతని కోసం. బలహీనుడు అతని కోసం కొంచెం ఆలోచించు. అతను బలవంతుడు అయ్యేంత వరకే. మళ్ళీ అది కూడా అతను కూడా నీలాగా బలవంతుడైపోతే మీ ఇద్దరు పక్కన కూర్చొని తినండి, ఇబ్బంది ఏమీ లేదు. దిస్ ఈజ్ క్లియర్. ఇది సత్యం. ఇందులో ఇంకేమైనా మీకేమైనా డౌట్ ఉందా? మీరు మళ్ళీ చదువుకోండి, మీకు అర్థం అవుద్ది. ఇంకో 10 సార్లు చదవండి, అర్థం అవుద్ది. ఆ తర్వాత బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి ఏ వస్తువు తెచ్చుకున్నా సరే, ఈ వస్తువుని నేను ఎలా చూస్తున్నాను? మనిషి మాట మీద బేస్ అవుతున్నాను, అంతేనా? నేను అబద్ధం చెప్పినా నువ్వు నమ్మాలా? అప్పుడు నమ్మాలా వద్దా? నేను మీ ఇంటికి ఏదో తెస్తాను, ఇది పలానా చోట పెట్టి కోసుకొచ్చింది అన్నాను అనుకో, నీకేమొచ్చింది? హై బాబా అయితే వద్దు. మళ్ళీ పట్టుకెళ్ళిపోయి ప్లేట్ మార్చి ఆ పదార్థం ఇంకో ప్లేట్లో వేసి ఆ ప్లేట్ పట్టుకొచ్చి ఇది మామూలుగా వండింది అన్నాను అనుకో, అయితే ఇచ్చేయి
నీ మొహం 2 సార్లు తెచ్చింది ఒకటే, 2 సార్లు తెచ్చింది ఒకటే. నేనేం మార్చాను? ప్లేట్ మార్చాను. అంటే నా మాట మీద బేసై బతుకుతున్నావు అనమాట. ఇదేం విశ్వాసం? నీకు సంపూర్ణమైన స్థిరమైన విశ్వాసం లేకపోతే అందరూ నిన్ను ఆట ఆడించేస్తారు. ఒకరోజు ఒక ఆయన నా దగ్గరకు ఒక అరటిపండు తెచ్చాడు, మా బంధువు. తింటావా ఇది అన్నాడు. ఏమైనా విషం కలిపావా అన్నాను. ఇలాగే అన్నాను. విషం కలిపావా అన్నాను. అలా అంటున్నావేంట? మరి లేకపోతే తింటావా ఏంటి? అరటిపండే కదా, ఎందుకు తిన్నావు? ఏమైనా విషం కలిపానంటే చెప్పి తిన్నాం. ఏమైనా మొత్తమంది ఏమైనా కలిపావా? తిన్నాం. మామూలుగా మంచి అరటిపండేనా? అయితే తింటాను అన్నాను. అప్పుడు అన్నాడు, ఇది ప్రసాదం తెలుసా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒక అరటిపండే ప్రసాదమా నీకు? నాకు గెలంతా ప్రసాదమేరా నాయనా అన్నాను. ఇలాగే అన్నాను. నీకు ఒక అరటిపండు ప్రసాదమా? మరి మిగిలిన అరటిపళ్ళన్నీ ఏంటవి? మీ తాతగారు ఆస్తా, మీ మామగారు ఆస్తా, మీ అత్తగారు ఇచ్చినవా? నా దృష్టిలో మొత్తం అరటిపళ్ళు ప్రసాదాలే. నా తండ్రి నాకు ఇచ్చిన ప్రసాదాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని గెలా తింటాను, పట్టుకురా అన్నాను. అంతే. నేను బయట కొనుక్కున్నా అదే అరటిపండు, నువ్వు తెచ్చి ఇచ్చినా అదే అరటిపండు, ఇంకో చోటదైనా అదే అరటిపండు. అది నా తండ్రిది. ఒక్కడే సృష్టికర్త సమస్తాన్ని ఏం చేశాడు? సృజించాడు. నువ్వు అందులోకి భౌతికంగా విషం కలపగలవేమో కానీ మానసికంగా దేన్ని కలపలేవు. దాని స్వభావాన్ని మార్చలేవు. నువ్వు ఏదో చేసుకొచ్చావు, దాని తీపి మారిపోదు, అది అలాగే ఉంటుంది. ఆ తొక్క తీసి నువ్వు కల్మషం చేయనంత వరకు, అది దానిలా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. దాన్ని నువ్వు ఏమైనా తొక్క తీసి అందులో ఏమైనా కలిపితే మాత్రం అది పాడవుద్ది. అర్థమైందా? సో పదార్థంలో ఏం ఉండదు, గుర్తుపెట్టేసుకోండి. ఇంకో మాట చెప్తున్నాను, మీకు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం ఉన్నాయి కదా, మీకు అందరికీ పంచి పెడతాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ప్రార్థన చేయగానే రొట్టె ద్రాక్షారసంలోకి ఏవో శక్తులు వస్తాయి అని అనుకోవచ్చు. ఏమీ రావు అందులోనికి. శక్తి నీ మనసులో నిత్యం ఉంటుంది. నీ మనసులో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి ఏది పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అందులోకి రాదు. ఆల్రెడీ నీ మనసులో ఉన్న శక్తి పేరేంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తికి మించిన శక్తి ఇంకొకటి లేదు. అలాంటి గొప్ప శక్తిని లోపల పెట్టుకున్నావు. ఆ పరిశుద్ధాత్మని అడుగు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన ఆత్మను అడుగుతున్నాను, ఈ ఆత్మ ద్వారా నాకు సత్యాన్ని బయలుపరచు. ప్రకృతిలోని పదార్థాలన్నీ ఎవరివి తండ్రి? అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుండి మాట్లాడతాడు. ప్రకృతి భూమియు దాని పరిపూర్ణతయు ఆయనవి. మనుష్యులందరూ ఎవరివారు? దేవునివారు. మనిషిని పవిత్రపరచగలిగే శక్తి దేవునికి ఉందా? ఉంది. మరి పదార్థం అపవిత్రం కానప్పుడు ప్రార్థన చేసుకుని ఎందుకు తినాలనే డౌట్ ఒకటి వస్తుంది. ఏమన్నా అంతా బాగానే ఉంది, పదార్థం అపవిత్రం కానప్పుడు ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నదని ఎందుకన్నారు అని అనొచ్చు. దానికి జస్ట్ సింపుల్ ఆన్సర్ ఏమీ లేదు. ప్రార్థన వలన పవిత్రపరచబడుతోంది అన్న మాటలోని ఆంతర్యం ఏమిటంటే, నీ మనస్సాక్షికున్న సమస్త కల్మషం ఆ పదార్థం మీద నీకేదైనా ఒకవేళ దోషదృష్టి కానీ అవిశ్వాసపు ఆలోచన విధానంగానే ఉంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని తింటావో సమస్తము ఆ ప్రార్థన వలన ఏమవుతోంది? నీ దృష్టికి పవిత్రం అవుతోంది. అది దేవుని ఆలోచన. అర్థమైందా? అంతే తప్ప పదార్థం పాడవదని కాదు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుని పక్కన పెడతాను, 2 రోజులు అలా వదిలేస్తే ఏమవుద్ది? పాడవుద్దిగా. పాడవుద్దా అవదా? వాసన వస్తుందా? వస్తుంది. కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు జ్ఞానవంతులుగా మనల్ని చేయాలనుకుంటున్నాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. నీ విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? బలమైనదిగా ఉండాలి. ఇది సువార్తకు సంకేతం అవుతుంది. అప్పుడు ఎవరైనా చెప్పి నిన్ను భయపెడుతున్నారు అనుకో, అద్దెచ్చి ఇద్దెచ్చి ఒకటే అంటావు, నాకు దేవుడు ఒక్కడే, నేను 1000 మంది దేవుళ్ళు 1,00,000 మంది దేవుళ్ళు ఉన్నారని నమ్మే విశ్వాసిని కాను. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఒక్కడే దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించి నడిపిస్తున్నాడు. మనం మతాల పేరిట విడిపోయి కొట్టుకు చేస్తున్నాం. మనుష్యులు విడిపోయారు కానీ దేవుడు విడిపోలేదు. దేవుడు ఒక్కడిగా ఉన్నాడు. ఒక్కడే దేవుడు సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు. సమస్త ప్రజలకు ఆయనే ఆహారాన్ని అందిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన దయను చూపిస్తున్నాడు. నేను అలాంటి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నేను భయపడను, నాకు భయం లేదు, నేను చాలా విశ్వాసంతో ఉన్నాను, ధైర్యంతో ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో మీరు ఉండాలి. ఎప్పుడు ఇవ్వగలరో తెలుసా? ఆయన మీలో ఉన్నప్పుడు. ఇప్పుడు సాతాను అనేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ సాతాను అనేవాడిని ఎదిరించగలిగే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా?
ఎదిరించటం అంటే అర్థం ఏంటి? ఎదిరించటం అంటే అర్థం ఏంటండి? సాతానుని ఎదిరించటం అంటే అర్థం ఏంటి? వాడు కట్టిన ప్రతి అబద్ధాన్ని ఎదిరించటం. వాడు ఏ అబద్ధాన్ని అయితే మన కళ్ళ ముందు నిలబెట్టాడో ఆ అబద్ధాన్ని ఎదిరించడమే సాతానును ఎదిరించటం. ఆ మూఢనమ్మకాన్ని ఎదిరించటమే సాతానును ఎదిరించటం. ఆ చీకటి సంబంధమైన అజ్ఞానాన్ని ఎదిరించటమే సాతానును ఎదిరించటం. సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద దేవుడు ఏం చేస్తా అన్నాడు? చితక తొక్కిస్తా అన్నాడు. కాబట్టి మీరు భయపడకూడదు సాతానికి. అపవాదికి భయపడుడి అని ఉందా బైబిల్లో? అపవాదిని ఎదిరించుడి అని ఉందా? ఏం చేయమనుందమ్మా? అపవాదిని ఎదిరించండి, భయపడకండి. భయపెట్టేవాడు కాదు అపవాది, భయపడేవాడు. ఒక నిజ విశ్వాసికి అపవాది భయపడతాడు. ఒక ధైర్యవంతుడైన విశ్వాసికి సాతాను భయపడతాడు. మీరు భయపెట్టేవారుగా ఉండాలి తప్ప భయపడేవారుగా ఉండకూడదు. భయపడేవాడు ఎప్పటికీ దేవుని కుమారుడు కాడు. భయము అనేది దేవుని సంబంధమైనది కాదు. నిజమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి భయం లేని భక్తి జీవితాలు కలిగి ఉండండి. విశ్వాసంలో స్థిరంగా ఉండండి. ఎవడో వచ్చి మీ విశ్వాసాన్ని శంకించడం ఏంటి? ఎవడో వచ్చి మిమ్మల్ని విశ్వాసంలో బలహీనులు చేయడం ఏంటి? ఎవడో వచ్చి మిమ్మల్ని ఒక చిన్న పదార్థం తెచ్చి భయపెడితే అలా భయపడిపోతారు మీరు? అంత వీక్గా ఉందా మీ మైండ్ సెట్? అంత వీక్గా ఉందా మీ హృదయం? అంత వీక్గా ఉందా మీ ఆలోచన విధానం? నో, నువ్వు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలి దేవుని ఎదుట, ఒక బలమైన విశ్వాసిగా ఉండాలి. అందుకే పేతురు గారు భయపడుతుంటే కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి దేవుడు ధైర్యం చెప్పి మరీ పంపించాడు. నేను తినమంటున్నాను కదా పేతురు, నువ్వు వెళ్ళి ఈసారి కొర్నేలు ఇంటికి వెళ్ళి భోజనం చేసేయి అన్నాడు. ఒకప్పుడు దానియేలు అయితే రాజు బల్ల మీద భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? అప్పటికింకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది. లేవియకాండం 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ నిషిద్ధమైన పంది మాంసం కానీ, లేకపోతే సముద్ర జీవులు కానీ, మొన్న మనం చెప్పుకున్నట్టుగా స్వరపిట్టు, ఇంకేంటి బొమ్మిడాయిలు, ఆ తర్వాత కొన్ని రకాల రొయ్యలు, కొన్ని రకాల సముద్రపు చేపలు, అడవి పంది, ఇలాంటివి ఇశ్రాయేలీలు ఏం చేయరు? తినరు. కానీ కొర్నేలు తింటాడు. అదే చెప్పాను మనం మీకు. కొర్నేలు స్వరపిట్టు కూర తింటాడు, మీరు తింటారు. కొర్నేలు బొమ్మిడాయిలు తింటాడు, మీరు తింటారు. కొర్నేలు అడవి పంది తింటాడు, మీలో చాలామంది తింటారు. అడవి పంది తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? తినే ఉంటారు, పైకి చెప్పరు కానీ తింటారు. కానీ ఇశ్రాయేలీలు ఇవేవి తినరు. అలాగా అశుద్ధం, ఇది అపవిత్రం, ఇది తినరు, అసలు ముట్టుకోరాళ్ళు. ఆ తినేవాళ్ళతో సహవాసం కూడా చేయరు. నిజం. ఇప్పుడు దానియేలు ఆ బబులోను రాజు బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు ఎందుకు వద్దన్నాడు అంటే, ఆయన తినేవన్నీ ఇదే మెనూ కార్డు. ఆయన బల్ల మీద ఉన్న డిషెస్ అన్నీ ఇవే డిష్లు. నాకు వద్దు నాయనో అన్నాడు ఆయన, దానియేలు గారు. నాకు వద్దు బాబోయ్, నాకు శాఖధాన్యాదులు మంచినీళ్ళు ఇప్పించండి, ఈ గడ్డి తిండి నేను తినలేను బాబోయ్ అన్నాడు. ఇదే డైలాగు పేతురు గారు చెప్పాడు దేవుడితో. ఏమని? అయ్యా, నిషిద్ధమైనవి నేను అన్నాడు తినలేదు, దర్శనంలో మీరేమో దుప్పట్లో నుంచి ఇవన్నీ చూపిస్తున్నారు, నాకు ఇవేవి వద్దు అని ఎవరన్నారు? పేతురు గారు అన్నారు. కానీ దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమైనవిగా ఎంచవద్దు అన్నాడు. అంత అప్డేటెడ్ నాలెడ్జ్ ఇచ్చాడు దేవుడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? పేతురికి. కానీ అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వలేదు దేవుడు. లేదు కాదు, ఇవ్వలేదు. దేవుడు ఇచ్చాక పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళి ధైర్యంగా భోంచేశాడు. ఇప్పుడు వాదన మొదలైంది. నువ్వెవడో ఎందుకు తిన్నావు అక్కడ? మనం సమరయులతో భోజనం చేయం కదా, యూదులు సమరయులతో భోజనం చేయకూడదు కదా, నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసావని పేతురు గారితో మిగిలిన అపోస్తలులు కానివ్వండి, మిగిలిన ప్రారంభ విశ్వాసులు కానివ్వండి, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా పెద్ద వాదం పెట్టుకున్నారని అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలో రాయబడింది. 11వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదవండి. పేతురు గారితో వాదం పెట్టుకున్నారని 3వ వచనంలో రాయబడింది. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 3వ వచనం. వాదానికి దిగారంట. అంటే ఎంత పెద్ద గొడవ వచ్చింది చూడండి భోజనం వల్ల. ఇంతవరకు మనం మాట్లాడుకున్నదంతా దేనికోసం? భోజనం ఇద్దరు మనుషులను ఎడగొట్టింది. మొన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట, ఇద్దరు జాబ్ హోల్డర్స్. అంతా బాగానే ఉంది, హ్యాపీగా నడుస్తుంది. ఆ అమ్మాయికి పనసకాయ పడదంట. పనసకాయ అంటే ఆ అమ్మాయికి ఏది ఇరిటేషన్ వచ్చేస్తుందంట. వాళ్ళ ఆయనకేమో పనసకాయ అంటే చాలా ఇష్టమట. ఈ అమ్మాయి ఏందంట, నువ్వు ఏదైనా తిని కానీ పనసకాయ మాత్రం ఇంటికి తేవడానికి లేదన్నట్టు.
ఏ సరదాగానే ఉంటుందిలే అని తెచ్చేసాడు. గొడవ ఎక్కడ మొదలైంది తెలుసా? పనస్తం దగ్గర. పనస్తం దగ్గర మొదలైన గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా? అమ్మాయి వాళ్ళ నాన్న అల్లుడిని కోపంలో కొట్టేదాకా వెళ్ళింది. ఇది మాట మాట విరిగిపోయి ఇప్పుడు అల్లుడు మాంగారు కాలర పట్టుకుని హాల్లో కింద పడి అటు నుంచి ఇటు పొరులు దండాలు పెట్టేసుకున్నారు ఇద్దరును. ఆయన కాలర్ ఈయన కాలర్ ఆయన పట్టుకుని సొక్క సింపేసుకొని ఇదంతా దేనికోసం? ఊరు నాయన పరస్థాన కోసం, పనస్థాన కోసమా? ఆ అమ్మాయికి పనస్థానం ఇష్టం లేదు. వీడు ఇంట్లో కాకుండా బయట తినేసి మొఖం కడిగేసుకుని మూతి కడిగేసుకు వచ్చేస్తే అయిపోద్ది, సింపుల్. లేదా అంతకే తినాలని అనిపిస్తే అమ్మాయి ఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ లోపల కూర్చొని శుభ్రం తినేసి గిన్నెలు కడిగేసుకుంటే అయిపోద్ది. ఆ మాత్రం దానికి మాంగారు అల్లుడు కొట్టుకునేదాకా గొడవ పెద్దది చేసుకున్నారంటే భోజనం కాపురం ఎడగొట్టేసింది. భోజనం కూడా కాదురా నాయన, ఒక చిన్న పనస్తోన ఏం ఎడగొట్టేసింది? కాపురం ఎడగొట్టేసింది. అంటే మరి మూర్ఖులా మంచోళ్ళ? ఏది ముఖ్యం మీకు? బంధం ముఖ్యమా భోజనం ముఖ్యమా? బంధం ముఖ్యమా భోజనం ముఖ్యమా? బంధం ముఖ్యం. భోజనం కోసం బంధాలు కూడా వదిలేసుకుంటారా చెప్పండి? క్రైస్తవుల్లో కూడా చాలామంది బంధాలు పోగొట్టుకున్నారు ఈ బోధ అర్థం కాక. వాళ్ళు ఎప్పటికి రక్షింపబడతారు? వాళ్ళు ఎప్పటికి సత్యం తెలుసుకుంటారు? వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తారు? వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దగ్గర చేసుకుంటారు? మేము మీ ఇంటికి రాం, మీరేం పెట్టినా మేము తినం, మీకు మాకు సంబంధం లేదు. ఏంటది? ఏం పద్ధతి? వాళ్ళు మనుషులాళ్ళు, ఆత్మలవి. మీరు జ్ఞానం కలిగిన వారైతే మీ బంధాలు బంధుత్వాలవి. రేపు పొద్దున ఏదైనా పనికి పని వస్తే వాళ్ళు మీ పక్షాన నిలబడతారు. వాళ్ళు దేవుని పిల్లలే. సత్యంలో లేకపోతే సత్యంలో నడిపించాల్సిన బాధ్యత నీది. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే నువ్వు ఏమైపోతావు? ఏమవ్వో. కానీ ఆ మాత్రం దానికి మనుషులు ఏం చేసుకుంటున్నావు? దూరం చేసుకుంటున్నాం. తప్పా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. మనుషులను దూరం చేసుకోకండి, ప్రేమతో మనుషుల్ని గెలుచుకోండి, ప్రేమతో దగ్గర చేసుకోండి. ఇది చిన్న విషయానికి ఎందుకు ఇంత భూతద్దంలో చూడాలి మనం? దేవుడే అన్నాడుగా, అవిశ్వాసిని నువ్వు ఎందుకు పిలిస్తే వెళ్ళమన్నాడా వద్దన్నాడా? దేవుడు వెళ్ళమన్నప్పుడు మీరెందుకు మేము రామని చెప్పారు? దేవుడు కొంతమంది అంటారు కదా, మేము దినం భోజనాలకు రావండి అంటారు. దినం భోజనం అయితే ఏంటి, అందులో ఏమైనా విషం కలుపుతారా? మీరు చెప్పండి. పెళ్లి భోజనానికి దినం భోజనానికి తేడా ఏంటి చెప్పండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏంటంటే పెళ్లి భోజనానికి దినం భోజనానికి తేడా ఏమైనా ఉందా? అక్కడ అదే అన్నం, ఇక్కడ అదే అన్నం, అక్కడ అదే ఆకు, ఇక్కడ అదే ఆకు. ఓరు నాయన ఇదివరకట్లాగా ఎవడో వండి చావట్లేదు, క్యాటరింగ్ ఇచ్చి పడేస్తున్నారు. అక్కడికి తెచ్చిపెట్టేవాడు ఆ క్యాటరింగ్ కూడా, ఇక్కడికి తెచ్చిపెట్టేవాడు ఆ క్యాటరింగ్ కూడా. పెళ్లిలో 4 రకాల స్వీట్లు ఎక్కువ వాడేస్తాడు, దినంలో అన్ని రకాల స్వీట్లు వేయడు అంతే. ఈ మధ్య దినంలో కూడా వేసేస్తున్నారంట. దినాలు కూడా ఎలా జరుగుతున్నాయి? పెళ్లిలా ఘనంగా జరుగుతున్నాయి. మరి రేపు పొద్దున మందనం ఎలా జరుగుతుందో మనం చేసుకోలేం కదా. మన వెనకాల చేస్తారో చేయరో. ఈ మాత్రం దానికి ఎందుకండి గొడవలు చెప్పండి? ఎందుకు అనవసరంగా మధ్యలో వైషమ్యాలు, విభేదాలు, గొడవలు? ఆత్మల రక్షణ జరుగుద్దా దానివల్ల? జరుగుద్దా? నువ్వు ఒక బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉంటే కోట్లాది ఆత్మలను దూరం చేసి సెపరేట్ చేసేస్తావు. యూదులు సమరయులను అలాగే దూరం పెట్టేవారు. చిచ్చిచ్చి మీరు దగ్గర రాకండి, మీతో కలిసి మేము భోజనం చెయ్యం, మీ ఆకు వేరు మా ఆకు వేరు, మీ తిండి వేరు మా తిండి వేరు, గెట్ అవుట్ అనేవారు. ఇప్పుడు కూడా ఉంటారు అలాగా. అదే నేను చెప్పాను, మొన్న మణిపూర్ వెళ్ళాం, మణిపూర్లో అందరింటికి వెళ్ళాం, పలకరించాం, పిల్లలందరికీ డబ్బులు ఇచ్చాం, తిండి పెట్టాం, అన్నీ ఇచ్చాం. ఆ రోజు సాయంత్రం తెలిసింది నాకు ఇక్కడ స్పెషల్ కుక్క మాంసం అని. నిజం, మణిపూర్ క్రైస్తవులు అందరూ ఇష్టంగా తినేది ఏంటో తెలుసా? ఏది గొర్రె మేక అనుకుంటున్నారా? కాదు, కుక్క మాంసం తింటారు వాళ్ళు. మణిపూర్లో ఉన్న క్రైస్తవులందరికీ కుక్క అంటే బాగా ఇష్టం. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా అంటావు. దేవుడు దానికి కూడా అనుమతి ఇచ్చాడు నీకు. ఒకడు కూరగాయలే తింటున్నాడు, వాడిని అలా తిన్నాయి అన్నాడు. ఒకడు మాంసం తింటున్నాడు, నువ్వు వాడిని అలా తిన్నాయి. తిననివాడు తినువాడికి తీర్పు తీర్చకూడదు, తినువాడు తినని వానిని నిషేధింపకూడదు. వాడు తిని తిండి వాడిది, నీ తిండి నీ తిండి కోసం గొడవలేందిరా నాయన అన్నాడు దేవుడు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడే కొంతమంది ఉన్నారు, వెజ్ తింటారు, నాన్ వెజ్ తినరు. మనం ఎందుకు వాళ్ళని తిండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు తినే తిండి ఏమైనా నీ కడుపులోకి చేరుతుందా చెప్పు? చేరుతుందా? చేరదు కదా. ఇప్పుడు మా ఇంట్లో ఉంది, నాకు ఎండు చేపలు ఎండు రొయ్యలు అంటే అదో రకం, ఆ వాసనే పడదు నాకు, ఎందుకో నాకు తెలియదు. ఆ ఎండు చేపల వాసన ఎండు రొయ్యల వాసన వచ్చిందంటే నేను ఆ కూర తిన్ను.
అంటే చూడండి, ఆ రీల్ వేస్తారు కదా, అవి నాకు ఎక్కవు. మీకు ఎక్కితే ఎక్కొచ్చు, అది మీ ఇష్టం. అలాగే నేను మిమ్మల్ని తప్పు పట్టను. తిన్నవాళ్ళని తినండి మీరు హ్యాపీగా. అదే ఇంత పెద్దవి ఉంటాయి ఎండి చేపలు, అవి మొక్కలు కత్తిరించి చక్కగా ఇరుచుకొని అది అదే దాన్ని ఏంటి ఫ్రై చేసేసి చక్కగా చారులో నంచుకు తింటుంటారు. దానికి వెళ్ళి ఉప్పు చేప పప్పు చారు అని పేరెడతారు. నాకు పప్పు చారు ఇష్టం తప్ప ఉప్పు చేప ఇష్టం ఉండదు. మరి అంత మాత్రం నన్ను నిషేధిస్తేస్తారా మీరు? వీడు చేప తింటట్టు నేను మనోడు కదా అనకండి, నేను మీ వాడినే ఏంటి. కానీ నేను తిన్నది. అలాగే మా ఇంట్లో అదేదో చేస్తారు, దాన్ని పచ్చి పులుసు ఏదో అంటారు. నాకు ఆ వాసన పడదు, నాకు ఎక్కదు. సో నేను తిన్నాను, నాకు వద్దు నాయన అంటాను. వేరే ఏదైనా తింటాను. అలానే తినేవాళ్ళని నేనేమి దూషించను, తప్పు పట్టను. తినండి, మీకు ఏం పచ్చి పులుసు ఇష్టమా తినండి. అందులో అట్టికాయ పిండుకుంటారు, వంకాయ కాల్చుకుని వేసుకుంటారు, మీ ఇష్టం. మీకు నచ్చినట్టు వండుకు తినండి, నాకు వద్దు నాయన అంటాను. అలాగా ఒక్కొక్కడికి ఏదో ఉంటుంది. ఒక్కొక్కటి కొన్ని ఉంటాయి, ఆడికి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, తినొచ్చు తినకపోవచ్చు. తిండి కోసం మనం విభేదాలు పెట్టుకుంటామా? చెప్పండి. ఏం పెట్టుకోవద్దు. ఎవరి తిండి వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది. తిండిని బట్టి దేవుడు మనల్ని యథార్థవంతుల పాపాత్ముల తీర్పు తీర్చడు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ఉన్నారు. ఏం తిన్నాడట ఆయన? మిడతలు తిన్నాడా? పరిశుద్ధుడా కాదా? మనకంటే పరిశుద్ధుడేనా? మనకంటే పరిశుద్ధుడు ఏం తిన్నాడు? మిడతలు తిన్నాడు. మరి మిడతలు తిన్నందుకు ఆయనలో దేవుడు లేకుండా పోయాడా? ఉన్నాడా దేవుడు ఆయనలో? చెప్పండి, ఉన్నాడా దేవుడు ఆయనలో? లేడా? ఉన్నాడా? అంటే మిడతలు తినే వాళ్ళలో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి మీరు తింటారా? మిడతలు తింటారా? ఎవ్వరు తినరు మనం. ఎందుకంటే మనకు అది చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు అలవాటు చేయలేదు. ఒకళ్ళు చేసి ఉంటే మిడత కనబడినివ్వం మనం, అంతే కదా. చేయలేదు కాబట్టి మనం తినట్లేదు. సో తిండిని బట్టి ఎవరికి తీర్పు తీర్చకండి, తిండిని బట్టి ఎవరిని దూరం చేసుకోకండి. మీకు మరలా ఫైనల్గా చెప్తున్నాను, అపవిత్రమైన తిండి పవిత్రమైన తిండి మీరు డిసైడ్ చెయ్యలేరు. ఈ జీవితానికి చేయలేరు మీరు. ఈ జీవితానికి మీకు సాధ్యం కాదు. సాధ్యం అనుకుంటే రండి, తీసుకెళ్తాను బయటికి. మిమ్మల్ని ఒక చోట తీసుకెళ్తాను, అక్కడ ఒక ఆహార పదార్థం చూపిస్తాను. ఇది పవిత్రమైందా అపవిత్రమైందా నువ్వు చెప్పాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. ఎక్కడి నుంచి ఆ ముడి పదార్థం తెచ్చారో నువ్వు చెప్పాలి. చెప్పగలవా? నీకు ఆ ఎబిలిటీ ఉందా? ఆ సామర్థ్యం ఉందా? నీకు లేదు, నాకు లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. ఆకు మీద 60 రకాలు ఉంటాయి. ఇందులో ఏ రకం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవడు చెప్పగలడు? అంతేందుకు మనం కొనుక్కునే పారాషూట్ కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవడు చెప్పగలడు? మనిషి చెప్తే డిసైడ్ అవుతావా నువ్వు? నీ అంతటి నువ్వు డిసైడ్ అవ్వలేవుగా. నీ అంతటి నువ్వు డిసైడ్ అవ్వలేనప్పుడు, నీ అంతటి నువ్వు గుర్తించలేనప్పుడు దాని గురించి మాట్లాడుకో. నీ అంతటి నువ్వు గుర్తించగలిగితే మాట్లాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎవడైనా సిగరెట్ తెచ్చిచ్చాడు అనుకోండి, నాకు వద్దంటాను. ఎందుకు వద్దంటాను? ఇది అపవిత్రమైందని గుర్తు పెట్టగలిగే సామర్థ్యం నా దగ్గర ఉంది. అదే ఎవడైనా నా దగ్గరికి ఒక అట్టిపండో లడ్డుండో లేకపోతే చికెన్ జాయింటో తెచ్చాడు అనుకో, వద్దని నేను అనలేను. ఎందుకంటే తినే ఆహార పదార్థం నేను తినొచ్చు, దాంట్లో తప్పులేదు. నేను గుర్తుపట్టలేను కూడా. ఒకవేళ అది నకిలీ ఆహార పదార్థం లేకపోతే వాడు అనుకుంటున్న మనస్సాక్షి ప్రకారం బలహీనమైన మనస్సాక్షి ఉన్నవాడికి అది అపవిత్రం అని అనిపిస్తే అది అపవిత్రం అని అతనికి అనిపించింది, కానీ నాకు తెలీదు. చెప్పకుండా ఇస్తే అతనికి కూడా తెలీదు. అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఇది విస్కీ నాకు వద్దు అని చెప్పగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది. ఇది సిగరెట్ నాకు వద్దు అని చెప్పగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది. ఇది పాన్పరాగు నాకు వద్దు, ఇది కైని నాకు వద్దు, ఇది చుట్ట, ఇది బీడి, ఇది నాకు వద్దు అని చెప్పగలిగే ఎబిలిటీ సామర్థ్యం మన దగ్గర ఉంది. ఇది అపవిత్రమైన ఆహార పదార్థం అని నాకొద్దు అని చూడగానే చెప్పగలిగే సామర్థ్యం ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందా? లేదు. కానీ ఇతగాడు అంటాడు నువ్వు తినొద్దు అంటాడు. ఎలా గుర్తుపట్టాలి సార్? ఆడు చెప్తే మాని అంతే. ఆడన్నీ చెప్పేస్తాడు సార్, ఇంకా అన్నీ మానేయాలా సార్? మాని అంతే. అంటే ఇప్పుడు ఆడు నన్ను ఆట ఆడిస్తాడు సార్, ఆడుకో అంతే. అంటే వాడి చేతిలో నేను ఇప్పుడు ఏమయ్యాను? కీలుబొమ్మనయ్యాను. చూసారా? అది అజ్ఞానం అంటారు దాన్ని. నువ్వు జ్ఞానవంతుడు కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి. బైబిల్ ఎప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జే నేర్పిస్తుంది. బైబిల్ ఇచ్చేంతటి గొప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్వరు అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు బైబిల్లో. మీరు బలవంతులు కావాలి పేతురు వలే అంటున్నాడు. మనం ఎప్పుడైతే బైబిల్ని తీక్షణంగా పిన్ టు పిన్ చదవడం మొదలు పెడతామో అన్నీ అర్థం అవుతాయి. ఎప్పుడైతే చదవడం మానేస్తామో గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఎవరు గాలి వేస్తే అటు వెళ్ళిపోతుంటాం మనం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు? మనుషులలో. ఏ మనుషులలో?
చెప్పండి, ఏ మనుషులలో? ఏ మనుషులు, ఆ మనుషులు, ఈ మనుషులు అనే భేదం ఆయనకి లేదు. అందరిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు మారు మనస్సు పొంది తలుపు తీస్తారో, ఎవరు మారు మనస్సు పొంది తలుపు తీస్తారో వారిలోనికి దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. అంతవరకు ఆ హృదయంలో అపవాది ఉండొచ్చుగాక. అంతవరకు ఆ హృదయంలో నివసించింది ఎవరు? అపవాది. మీకు ఇంకో పాయింట్ చెప్పనా? శాన అనే దయ్యాలు పట్టినోడు ఒకడు ఉన్నాడంట. ఎన్ని దయ్యాలు అవి? శాన అంటే చాలా దయ్యాలు అతనిలో చొచ్చి ఉండెను కనుక అని రాయబడింది. అనేక దయ్యములు అతనిలో చొచ్చి ఉన్నాయంట. శాన. ఈ శాన అనే దయ్యాలు పట్టినోడు ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ దయ్యాలన్నిటినీ బయటికి పంపించేశాడు. ఇన్నాళ్ళు అది దయ్యాల కొంప, నివాసం, ఆవాసం. ఇప్పుడు ఆ హృదయంలో ఎవరు నివసించబోతున్నారు? దేవుడే అపవిత్రమైన దాన్ని ఏం చేస్తున్నాడు? మనిషినే దగ్గర తీసుకుంటున్నప్పుడు పదార్థం ఎంతయ్యా? సాతాను నివసించిన మనిషి కంటే అపవిత్రమా అది? సాతాను నివసించిన మనిషి కంటే అది అపవిత్రంగా కనబడుతుందా నీ కంటికి? నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే అన్నీ క్లియర్ అయిపోతాయి బైబిల్లో. లేదు నేను ఇంకా అందులో ఏదో ఉందని నమ్ముతానంటావా? నువ్వు వెళ్ళకు, దాని జోలికి వెళ్ళకు. దాన్ని ఆరాధించకూడదు, అది పాపం. ఆ ప్రతిమను ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. ఎందుకంటే ప్రతిమను ఆరాధిస్తున్నామంటే అజ్ఞానం, మూఢనమ్మకం. అది కూడా పాపం. అంటే ఎందుకు? మూఢనమ్మకం. ప్రతిమను ఆరాధించడం అనేది ఏంటది? మూఢ విశ్వాసం. అది యేసుప్రభు ప్రతిమైనా సరే, మరియమ్మ ప్రతిమైనా సరే, ఏ ప్రతిమైనా సరే, ప్రతిమను ఆరాధించడాన్ని ఏమంటుంది బైబిలు? అది మూఢనమ్మకం రా నాయన, ఎందుకు అంత మూఢనమ్మకం తీసుకుంటున్నావు నువ్వు అని చెప్తోంది. దాని జోలికి వెళ్ళకు అన్నాడు. అందుకే అలాగని దాన్ని ముందు పెట్టేసరికి ఏదో శక్తి వచ్చేస్తుందని కాదు. వస్తుందని నువ్వు నమ్మితే అది నీ మనస్సాక్షి బలహీనత, అప్పుడు తినకు. చూసారా ఎంత క్లియర్గా ఉందో బైబిల్ పిక్చర్? అర్థమైందా పిక్చర్? ఏమీ లేదు. నువ్వు సత్యంలో ఉన్నావు, జ్ఞానంలో ఉన్నావు, అనుభవ జ్ఞానంలో ఉన్నావు, వివేకంలో ఉన్నావు. నీ దగ్గరికి ఏది వచ్చినా ప్రార్థన చేసుకుని హ్యాపీగా ఆహార పదార్థం అయితే తిను. నేను ఎవరు పిలిచినా భోజనానికి వెళ్ళు. వాళ్ళు వడ్డించింది ఏదో మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండా హ్యాపీగా తిను. మనుషులతో బంధాలు కలుపుకో, మనుషులను దూరం చేసుకోకు, మనుషులందరితో ప్రేమగా ఉండు. ఏమో దేవుడు ఎవరిని ఏ రీతిగా రక్షించబోతున్నాడో ఎవరికీ తెలీదు. అలా ఎంతోమంది రోజున నా బంధువుల్లో, నా స్నేహితుల్లో సత్యంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నన్ను బట్టి సత్యంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలు. ఆ సత్యంలోకి నడిపించగలిగే సామర్థ్యం నీకు ఉంటే చాలు. జ్ఞానాన్ని పంచిపెట్టు, వివేకాన్ని పంచిపెట్టు. మూఢనమ్మకాలు కాదు. ఎప్పటికీ మనలోనే బోల్డ్ మూఢనమ్మకాలు పెట్టుకు తిరుగుతున్నాం మనం. ఉన్నాయో లేవో మనకి? అయ్యో ఎన్నున్నాయో చెప్పినా కూడా కొంతమందికి అవి అర్థం కావట్లేదు. రాత్రే మాట్లాడాను, యేసుప్రభు మాలంట మన వాళ్ళు వేస్తున్నారంట. ఏం మాల? యేసుప్రభు మాల. ఎన్ని రోజులు దీక్ష అంటే యేసుప్రభు మాలకి? 40 రోజుల దీక్ష. ఏ బట్టలు ఎత్తున్నారట? 2 తెల్ల చొక్కా, ఒక తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల టవలు, నుదుటి మీద సిలువు బొట్టు అంట. అబ్బా ఏమి సెట్ చేశారా నాయన. ఇందుకు ఈ సెట్టింగ్ అంతా ఎక్కడ చూసి నేర్చుకున్నారు మీరు? అపోస్తలులను చూసా, ప్రారంభ సంఘ క్రైస్తవులను చూసా, బైబిల్లో ఉన్న విశ్వాసులను చూసా? ఎవరిని చూసి నేర్చుకున్నారు ఇదంతా? బయట హైందవ సోదరులు స్వామిమాల, అయ్యప్ప మాల వేస్తారు కదా, భవానీ మాల, అది చూశారు. అది చూసి వీళ్ళు కూడా తయారయ్యారు. ఏదో ఒక సామెత ఉంటుంది, పులిని చూసి నాకు అతలెట్టుకుందంట. ఎందుకయ్యా నీకు? బైబిల్ చెప్తే చేదు, బైబిల్ చెప్పలేదుగా. అయినా నీది 40 రోజుల దీక్షేనా? నీది ఎన్ని రోజుల దీక్ష? ఎన్ని రోజుల దీక్ష? ప్రభు వచ్చే వరకు నీకు దీక్ష కొనసాగుద్ది. మరి నువ్వు 40 రోజులకు యేసు ప్రభు మాల వేయడం ఏంటి? అంటే నువ్వు కూడా 40 రోజులే పవిత్రంగా ఉంటావా? ఆ తర్వాత లోకల్ కలిసిపోతావా? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నేను చదువుకునే టైంలో. తను మాల వేసుకునేవాడు. మాల వేసుకున్న తర్వాత మాల ఎప్పుడు తీస్తానా అని ఎదురు చూసి మాల దిగానే సిగరెట్ కాల్చేవాడు. అంటే మాల ఉంది కాబట్టి సిగరెట్ దూరంగా పెట్టాడు. మాల తీసాక ఏం చేశాడు? సిగరెట్ కాల్చాడు. ఇప్పుడు నువ్వు కూడా 40 రోజులు మాల, యేసుప్రభు మాల వేసుకుని సిగరెట్ మానేసి యేసుప్రభు మాల తీసాక మళ్ళీ సిగరెట్ కాలుస్తావా? ఇప్పుడు నువ్వు యేసుప్రభు మాల తీసాక సిగరెట్ కాల్చడానికి అనుమతుందా బైబిల్లో? మందు తాగడానికి అనుమతుందా బైబిల్లో? లేదుగా. మరి ఇప్పుడు నీ నిష్ట ఎన్ని రోజులు జరగాల్సిన నిష్ట నీది? చెప్పు. జీవితాంతం కదా. ఏంటి మరి నీది? ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇది?
నేను చెప్పాను అనుకోండి ఈ విషయాన్ని, ఆయన విమర్శిస్తున్నాడండి. ఏం చేశాడు ఆయన? నీ మంచి కోసం చెప్తుంటే నేను విమర్శించినట్టు కనబడుతుందా? నేను ఎవరి కోసం చెప్తున్నా? నీ కోసమే. అది కరెక్ట్ కాదు, బైబిల్లో లేదు. వాళ్ళు చూడండి, మాలేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 53 గింజలు ఉంటాయంట పూసలో. ఆ పూసలు లెక్కెట్టుకుంటూ ఉంటారంట వీళ్ళు. మాలేసుకుని, యేసుప్రభు మాలేసుకుని ఆ మెడలో వేసుకున్న దండ లెక్కెడతారంట. అలాగా 53 పూసలు లెక్క పెట్టుకుంటారంట. ఎక్కడుంది బైబిల్లో? పోనీ నేనేమంటానంటే, నువ్వు పోనీ ఒక 40 రోజులు మాలేసి ఆ 40 రోజులు చర్చిలోనే ఉండిపోతాను, ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని బైబిల్ బాగా నేర్చుకుంటానంటే పోనీ నేను ఒప్పుకుందును. మంచి పని చేస్తున్నావు కదా, ఏదో రకంగా మంచి పని చేస్తున్నావు కదా అని హ్యాపీ ఫీల్ అవుతాను. నువ్వేం చేస్తున్నావు? తెల్ల చొక్కాకి, తెల్ల ప్యాంటుకి, తెల్ల టవల్కి, నల్ల బొట్టుకి విలువనిచ్చి సిలువ బొట్టు పెట్టుకుని పూసలు లెక్క పెట్టుకుంటూ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది అనేది నా బాధ. నీకు ప్రయోజనం వస్తుందంటే నేను హ్యాపీగా ఒప్పుకుంటాను. వేసుకోరా నాయన, వేసుకుని 40 రోజులు బైబిల్ చదువు, 40 రోజులు ప్రార్థన చేయి, 40 రోజులు వాక్యం నేర్చుకో, 40 రోజులు దేవుని సన్నిధిలో కాలం గడుపు, హ్యాపీ. అలా కానప్పుడు నువ్వు చేసే పని నీకు ఏ ప్రయోజనాన్ని ఇస్తుంది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే ఈ వీడియో బయటికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు మాలేసుకున్న వాళ్ళందరికీ నా మీద బాధ కలిగేస్తుంది. కలుగుతుందా కలగదా? కలుగుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు నన్ను మూకుమ్మడిగా తిట్టుకుంటారు. నీకు ఎందుకురా, నిన్ను అడిగామా, నువ్వు ఎవడయ్యా మమ్మల్ని అనడానికి? నేను ఎవడనమన్నాడంట. నేను మిమ్మల్ని అన్నానా? ఏమైనా తిట్టానా, తిమ్మానా? నేనేం చేశాను మిమ్మల్ని? బైబిల్లో లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, వద్దు అని చెప్తున్నాను. వద్దు, ప్రయోజనకరమైన మూఢ విశ్వాసంలో ఉండొద్దు, సరైన విశ్వాసంలో ఉండండి. అజ్ఞానులుగా ఉండొద్దు. ఎలా ఉండండి? జ్ఞానవంతులుగా ఉండండి, వివేకవంతులుగా ఉండండి. ఇతర విశ్వాసాల వాళ్ళు వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, మనకు అనవసరం. కానీ నీ విశ్వాసంలో అది ఉంటే చెయ్యి, అది లేనప్పుడు ఎందుకు? లేదా లోతుగా ఆలోచించి ఈ కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా సంఘం బలపడుతుందంటే పెట్టు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ సంఘానికి ఎలాంటి బలం లేదు, సరికదా. వ్యక్తిగతంగా నీకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. మరి అలాంటప్పుడు దాని మీద ఎందుకు మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ పని చేయాలి? మనం ఏదైనా పని చేస్తుంటే అది ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రయోజనకరమైనదై ఉండాలి. ప్రయోజనకరము కానప్పుడు ఆ పని చేసి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇంత సీరియస్గా మీరు బైబిల్ ఆలోచించండి, బాగా నేర్చుకోండి. మీరు వివేకవంతులు కావాలి, మీరు జ్ఞానవంతులు కావాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఫైనల్గా నేను ఒకటే చెప్పి ముగిస్తాను నా మాటలు. ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే, ఇక్కడున్న ప్రతి హృదయంలో, అక్క చెల్లెమ్మలందరిలో, అన్నదమ్ములందరిలో, మీ అందరి హృదయాలలో దేవుడు నివసించే అవకాశం మీరు ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరి హృదయాల్లో దేవుడు నివసించాలి. ఎప్పుడు మీ అందరి హృదయాల్లో దైవజ్ఞానం, దేవుడు, వాక్యమైన దేవుడు నివసిస్తాడో మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని సహవాసం ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ దీవెన ఉంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని కాపుదల ఉంటుంది. నేను ఉదయకాలమే చెప్పాను, నేను ఇంతవరకు ఏ విషయంలోనూ నన్ను నా దేవుడు తోకగా చేయలేదు. నా దేవుడు నన్ను ఎలా చేశాడు? తలగానే చేశాడు. ఆయన నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఎన్నో ప్రమాదాల నుంచి నన్ను కాపాడాడు, ఎన్నో ప్రమాదాల నుండి నేను రక్షింపబడ్డాను, ఎన్నో విషయాల్లో నన్ను ఆయన హెచ్చించాడు, దీవించాడు. నాకు మార్గం లేదు అన్న చోట ఆయన నాకు మార్గం వేశాడు. నేను చిక్కుకుపోయానన్న చోట నన్ను విడిపించాడు ఆయన. నన్ను బలపరిచిన సందర్భాలు ఉన్నాయి, స్థిరపరిచిన సందర్భాలు ఉన్నాయి, ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఓడిపోతానేమో అన్నప్పుడు నన్ను దృఢపరిచి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అనేక మార్లు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, నన్ను ప్రోత్సహించాడు, స్థిరపరిచాడు, ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. నేను ఊహించని మార్గాలలో నన్ను తీసుకెళ్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతోంది, మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అధికముగా చేయగల దేవుడు. ఆయన ఎక్కడుండి చేస్తాడు ఇవన్నీ? గుళ్ళో ఉండి చేస్తాడా? మీలో ఉండి చేస్తాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడుండి చేస్తాడు దేవుడు ఇవన్నీ? గుడిలో ఉండి చేస్తాడా? మీలో ఉండి చేస్తాడా? మీలో ఉండి చేస్తాడు ఈ కార్యాలన్నీ దేవుడు. అర్థమైందా? కాబట్టి దేవుడు మీలో ఉండే భక్తి చేయండి, దేవుడు మీలో ఉండేలాగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. అలాంటి అందమైన మందిరాలుగా మీరు అందరూ మారండి. ఎవరిని దూరం చేసుకోకండి, అందరినీ ప్రేమించండి, అందరినీ దగ్గరికి తీసుకోండి, అందరితో ఆప్యాయంగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి.
మీ ప్రేమతో, మీ భక్తితో వారిని సంపాదించుకోండి. అంతే తప్ప వాళ్ళని దూషించి, వీళ్ళని దూషించి, వాళ్ళను వద్దని, వీళ్ళను వద్దని ఈ ఏవో పెట్టుకుని అనవసరంగా మీరు ప్రభు యొక్క ప్రేమను చల్లార్చుకోవద్దని మీకు హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, ప్రభా విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాలని ఫలింపజేసి ఆరోగ్యకరమైన వ్యక్తులుగా, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, సంఘమును మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యేసునామల్ని ప్రార్థన మనలు అడిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.